క్రైస్తవ సమాజానికి ఇచ్చే చివరి పిలుపు ఏంటంటే ప్రస్తుతానికి క్రిస్టియానిటీలో దాడులు జరగడం, ఎవరు పడితే వాళ్ళు నోటుకొచ్చినట్టు క్రైస్తవ్యం మీద మాట్లాడడం జరుగుతుంది. సో మనందరం ఐక్యంగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనందరం మన ఐక్యతను చాటి చెప్పాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈరోజు పొద్దున వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, ఒక మతోన్మాది తన ఛానల్లో పోస్ట్ పెట్టేట ఎవరు చంపేశారు అని. సో అతడు ఎంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా క్రైస్తవ్యం మీద అవాకులు చవాకులు పేలుతూ సినిమాలు తీస్తూ పుస్తకాలు రాస్తూ నేటికి ఎంత బాధ పెట్టాడో మనందరికీ తెలుసు. ఆ స్క్రీన్ షాట్ బయటకు వచ్చిన తర్వాత క్రైస్తవ నాయకులందరూ కలిసి దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నాం. ఇది పచ్చి నిజం, ఇది జరిగి తీరుతుంది. అలాగే ఇక మీదట ఎవరైనా నిర్నిమిత్తంగా మన మీద దాడులు చేసినా, నిర్నిమిత్తంగా మన మీద పోస్టులు పెట్టినా ఎవరూ మౌనంగా ఉండొద్దు. దయచేసి నాయకులతో కలవండి, చాలు. ఇక మీరు ఏం చేయక్కర్లేదు. మీ పక్షంగా నిలబడిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి వాళ్ళు రమ్మన్న చోటకు వచ్చి ముందడుగు వేయండి. ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, పోస్ట్ మార్టం వచ్చేసిన తర్వాత, ప్రవీణ్ పగడాలన్న పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆ పోస్ట్ మార్టంలో కానీ ఒకవేళ ఇది హత్య అని తేలితే గనుక ఎవ్వడూ మౌనంగా ఇంట్లో కూర్చోవద్దు. ఏ సంఘం కూడా మౌనంగా ఇంట్లో కూర్చోవద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్క విశ్వాసి బయటకు వచ్చి మన పోరాటం ఏంటనేది అప్పుడు చేద్దాం. సో అంతవరకు మౌనంగా, వినమ్రంగా, విధేయతగా ఉండండి. పోలీసు వారు చెప్పినట్టే వినండి. దయచేసి ఇక ఏం చేయొద్దు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం. నాయకులతో ఇంటరాక్ట్ అయి ఉండండి.